జగన్ కేసుల్లో ఎందుకు ఈ జాప్యం, విచారణలో ఆలస్యం ఎందుకు, ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ అయినా పరిష్కరించారా, ఇంత కాలయాపన అయితే ఎలా, సుప్రీంకోర్టు వరుస ప్రశ్నలు, తమకు సంబంధం లేదన్న కేంద్రం సిబిఐ ఇంకెవరకు ఉంటుందని సుప్రీం ప్రశ్న, ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్పై విచారణ, బెయిల్ రద్దు, విచారణ ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని వెళ్తే పిటిషన్ కొట్టేయాలని జగన్ న్యాయవాది, సొలిసిటర్ జనరల్ది అదే మాట, తిరస్కరించిన సుప్రీం ధర్మాసనం, విచారణ ఏప్రిల్కి వాయిదా, జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ ఇన్నిసార్లు వాయిదా పడేందుకు కారణం ఏంటి, అసలు ఇంత కాలయాపన ఎందుకు జరుగుతోంది, ఇన్నేళ్లలో కనీసం ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ పరిష్కరించారా, ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో విచారణలో ఎందుకు ఆలస్యం జరుగుతుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ముఖ్యమంత్రి పదవిలో ఉండి విచారణ తప్పించుకుంటూ సుదీర్ఘకాలం బెయిల్పై కొనసాగడంపై కూడా దృష్టి సారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని, ఆయనతో పాటు ఇతరులపై నమోదైన కేసుల విచారణ తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన 2 వేర్వేరు పిటిషన్లపై శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. జగన్ బెయిల్ రద్దు, విచారణ ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడంపై సిబిఐకి సుప్రీం గతంలో నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై రఘురామరాజు పిటిషన్ని కొట్టివేయాలని జగన్ తరపు న్యాయవాదులు ముకుల్ రోహిత్గి, నిరంజన్ రెడ్డి చేసిన అభ్యర్థన శుక్రవారం కోర్టు తోసిపుచ్చింది. సిబిఐ జగన్ కొమ్మక్కాయ కేసును జాప్యం చేస్తున్నారని రఘురామరాజు తరపు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ తెలిపారు. అసలు జగన్ కేసులో విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. జాప్యానికి తాము బాధ్యులు కాదని కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బదిలిచ్చారు. అలాంటప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. అలాగే కింద కోర్టులో జరుగుతున్న వాయిదాలతో తమకు సంబంధం లేని సిబిఐ తరపు న్యాయవాది జవాబిచ్చారు. సిబిఐ వంటి దర్యాప్తు సంస్థకే సంబంధం లేకపోతే ఎవరికి ఉంటుందని ఇందులో జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. జగన్ బెయిల్ రద్దు కోరుతూ రఘురామ్ దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పే సరిపోతుందని తుషార్ మెహతా వాదించారు. రఘురామ్ పిటిషన్ని రద్దు చేయాలని జగన్ తరపు న్యాయవాది రోహిత్ గీకి మద్దతు పలికారు. కాగా ప్రజాప్రతినిధులపై దాఖలైన పిటిషన్లు త్వరితగతిన విచారణ సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దానిపై తెలంగాణ హైకోర్టు తగిన చర్యలు తీసుకుంటోందని జగన్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టుకు తెలిపారు. హైకోర్టు సుమోటోగా ఆదేశాలు జారీ చేసినందువల్ల 3 నెలల గడువు ఇవ్వాలని, తర్వాత పరిశీలన జరపాలని జగన్ న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని కూడా ధర్మాసనం తోసిపుచ్చింది. ఎంత సమయం ఇచ్చినా ఫలితం ఎక్కడా కనపట్టలేని లేదని వ్యాఖ్యానించింది. కేవలం రాజకీయ దృక్పథంతోనే రఘురామరాజు ఈ పిటిషన్ దాఖలు చేశారు నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఆయనపై పార్టీ చర్యలు తీసుకున్నందున 3 ఏళ్లుగా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రఘురామరాజుపై అనర్హత పిటిషన్ దాఖలు చేసినందువల్ల ఆయన సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశారు నిరంజన్ రెడ్డి అన్నారు. అయితే తాము రాజకీయ వ్యవహారాలను పరిశీలించడం లేదని, న్యాయపరమైన అంశాలు మాత్రమే పరిశీలిస్తున్నామని జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందన్నదే ఇక్కడ ప్రధాన అంశమని ఆయన అన్నారు. ఎంతకాలం నుంచి ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ అన్నా పరిష్కరించారని ఆయన ప్రశ్నించారు. పలుకుబడి గల వ్యక్తుల కేసులో త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు గత ఏడాది డిసెంబర్ 15 ఆదేశాలు జారీ చేసింది. ముకుల్ రోహిత్కి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఆదేశాలతో ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించిన ధర్మాసనం 2 కేసుల విచారణ ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసింది. వాస్తవంగా 3 నెలల కుదరదంటూనే 3 నెలలకు దాదాపుగా వాయిదా